3 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తిరుగులేని కథానాయకుడిగా వెలుగొందిన చిరంజీవి 9 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా సరసాలాడిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించడం విశేషం. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వం వహించారు. తమిళ వెర్షన్ స్థాయిలో తెలుగు ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవుతుందా? మెగాస్టార్ రీ ఎంట్రీకి ఇది పర్ఫెక్ట్ ఫిల్మా కాదా అనేది తెలుసుకుందాం. దొంగతనాలు లూటీలు చేసుకుంటూ సగానికి పైగా జీవితాన్ని జైల్లోనే గడిపేసిన కత్తి సీను అంటే చిరంజీవికి అనుకోకుండా శంకర్ అనే అచ్చు తనలాగే ఉండే వ్యక్తి స్థానంలో సంఘంలో గౌరవప్రదమైన సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. అయితే తాను అనుకున్న దానికంటే శంకర్ చాలా గొప్పవాడని తెలుసుకున్న సీను తన పద్ధతిని మార్చుకొని శంకర్ పూర్తి చేయలేని మంచి పనులను తన శక్తియుక్తులను వినియోగించి పూర్తి చేస్తుంటాడు. ఈ పోరాటంలో సీనుకు ఎదురైన సమస్యలు ఎటువంటివి, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు, సీను స్థానంలో చిక్కుకుపోయిన శంకర్ పరిస్థితి ఏమైంది అనేదే ఖైదీ నెంబర్ 150 సినిమా చూసి తెలుసుకోవలసిన సమాధానాలు. నటీనటుల పనితీరు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాస్ ఈజ్ బ్యాక్ అనే పదాన్ని ఎక్కువగా ఎందుకు ఉపయోగించారో సినిమాలో చిరంజీవిని చూస్తే అర్థమవుతుంది. డాన్స్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా ఒక్కటేమిటి అన్నిట్లోనూ తనదైన మార్కు వేశారు మెగాస్టార్. ఎమోషనల్ సీన్స్ లో కేవలం కళ్లతోనే హావభావాలు పలికించిన తీరు ఆయన సిన్సియారిటీకి నిదర్శనం. కాజల్ కి కథానాయికగా సినిమాలో పెద్దగా నిడివి లభించలేదు. కనిపించినంతలో అందాలతో కనువిందు చేసింది. తరుణ్ అరోరా క్యారెక్టర్ కి వెయిట్ లేదు. దాంతో అతడి క్యారెక్టర్ ద్వారా విలనిజం అనుకున్న స్థాయిలో పండలేదు. ముఖ్యంగా చాలా సన్నివేశాల్లో డబ్బింగ్ సింక్ లేకపోవడం పెద్ద మైనస్. అలీ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. బ్రహ్మానందం, రఘుబాబుల కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో కాస్త నవ్వించిన సెకండ్ హాఫ్ లో వేగాన్ని తగ్గించాయే తప్ప పెద్దగా అలరించలేదు. ఇక పోసాని, అదుర్స్ రఘుల కామెడీ ఎపిసోడ్ ఒక 2 నిమిషాల వరకు బాగానే ఉన్నా మరీ ఎక్కువగా సాగదీయడంతో బోర్ కొట్టింది. సాంకేతిక వర్గం పనితీరు. చిరంజీవి ఎంట్రీ సీన్స్, ఫైట్ సీక్వెన్స్లలో రత్నవేలు వాడిన స్లో మోషన్ షాట్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఇక లైటింగ్, ఫ్రేమ్ వర్క్ లో తన సిన్సియారిటీని ప్రూవ్ చేసుకున్నారు రత్నవేలు. చిరంజీవి మరింత అందంగా, యంగ్ గా ప్రజెంట్ చేసిన తీరు అభిమానులను విశేషంగా అలరిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు బాగున్నాయి. అమ్మడు, కుమ్ముడు, రత్తాలు సాంగ్స్ పిక్చరైజేషన్ అద్భుతంగా ఉండడంతో ఆడియన్స్ కి ఈ పాటల్ని, ఆ పాటల్లో చిరు డాన్స్ మూమెంట్ ని తెగ ఎంజాయ్ చేస్తారు. సాయి మాధవ్, బుర్రా, వేమారెడ్డి సంయుక్తంగా సమకూర్చిన సంభాషణలు ఆలోచింపచేయడంతో పాటు అలరించాయి. ముఖ్యంగా సింగిల్ లైన్ పంచెస్ మాస్ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేశాయి. రామ్ చరణ్ నిర్మాణ విలువలు సినిమాకు మరింత వాల్యూని యాడ్ చేశాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను, ఆయన డాన్స్ లోని గ్రేస్ ను వినాయక్ చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. అయితే స్క్రీన్ ప్లే పరంగా వినాయక్ చేసిన మార్పులు మాత్రం సినిమాకు ప్లస్ కాలేకపోయాయి. అన్నింటికంటే ముఖ్యంగా క్లైమాక్స్ ను మార్చేసిన తీరు అందరికీ నచ్చదు. అయితే మెగా అభిమానులకు మాత్రం విందు భోజనంలా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో వినాయక్ 100% విజయం సాధించారు. ఇక విశ్లేషణ విషయానికి వస్తే గత 10 ఏళ్లలో మాస్ సినిమాలు ఎన్ని వచ్చినా, ఎందరు హీరోలు తమ డాన్సులతో మైమర్పించినా చిరంజీవి తరహా మాస్ డాన్సులు, ఆయన శైలి మేనరిజమ్స్ ను తెలుగు సినిమా ప్రేక్షకులు పూర్తి స్థాయిలో మిస్ అయ్యారు. ఆ లోటును భర్తీ చేసే సినిమా ఖైదీ నెంబర్ 150. చిరంజీవి గ్రేస్ డాన్స్ మూమెంట్స్, ఆయన కామెడీ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణగా తెరకెక్కిన ఈ చిత్రం మెగా అభిమానులకు విందు భోజనం, సగటు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటివి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.